ఈ వీడియోలో నేను చేసిన 6 కిచెన్ డెకర్ ఐటమ్స్ చూపిస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ క్రాఫ్ట్ కోసం ఒక కార్డ్బోర్డ్ కానీ ఏదైనా ఒక బౌల్ కానీ తీసుకోండి. నేనైతే ఒక కార్డ్బోర్డ్ తీసుకుంటున్నాను. ఈ రౌండ్ కార్డ్బోర్డ్ని ఈ కవర్లో ప్లేస్ చేస్తున్నాను. ఇది మీ నెస్ట్కి బేస్ లాగా యూజ్ అవుతుంది. కవర్ని మొత్తం లోపలికి ఫోల్డ్ చేసి ఒక బౌల్ లాగా చేసుకోండి. నేను ఈ క్రాఫ్ట్కి నెస్ట్ కోసం కొబ్బరి పీచుని వాడాను. కావాలంటే మీరు గ్రాస్ కూడా వాడుకోవచ్చు. ఇలా సపరేట్ చేసి పెట్టుకున్నాను. 1-2 సెకండ్స్ అన్నా ఇలా ప్రెస్ చేసి ఉంచండి, తొందరగా అతుక్కోదు. నెస్ట్ కొంచెం మెస్సీగా ఉంటేనే బాగుంటుందండి. మరీ పర్ఫెక్ట్ ఉంటే ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ మొత్తం ఫిల్ చేసేసుకున్నాము. ఇప్పుడు టర్న్ తిప్పి లోపల కూడా ఫిల్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం లోపల కూడా ఫిల్ చేసుకుని నెక్స్ట్ మొత్తం దగ్గరికి వచ్చేలాగా స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక థ్రెడ్ అండ్ నీడిల్ తీసుకోండి. ఇలా వెనక నుంచి స్టిచ్ చేయండి. ఎక్కువ స్టిచ్ చేయని అవసరం లేదు. ఇలా స్టిచ్ చేయడం వల్ల విడిపోయిన నెస్ట్ మొత్తం దగ్గరికి వస్తుంది. ఇప్పుడు టర్న్ చేసుకుని వెనకాల నాట్ వేసుకోండి. ఇప్పుడు ఒక సిజర్ తీసుకుని ఏదైతే ఎక్స్ట్రా నెట్ ఉందో, ఎక్స్ట్రా పీచ్ ఉందో దాన్ని మొత్తం కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల మీకు పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. ఈ స్టిక్స్ నేనైతే చెట్టు నుంచే తీసుకొచ్చాను. హాఫ్ పార్ట్ స్టిక్స్ అండ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నాను. ఫ్లవర్స్ యాడ్ చేయడం వల్ల నెక్స్ట్ అంతా పీచుతో ఉంది కదా, సో ఫ్లవర్స్ యాడ్ చేయడం వల్ల కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో అందుకే నేను ఫ్లవర్స్ అండ్ లీవ్స్ యాడ్ చేస్తున్నాను దీనికి. సో మన ఫస్ట్ క్రాఫ్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇవి వచ్చి ఈట్ జార్స్. ఇవి ప్లాస్టిక్ జార్సేనండి. మేము చిన్న బర్త్డే పార్టీకి కుక్కీస్ అవి వేయటానికి నేను ఇలా డెకరేట్ చేశాను వాటిని. బ్యాక్ సైడ్ తాడుని అటాచ్ చేసుకుని క్రాస్గా రోల్ చేస్తున్నాను. ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేయాలి. చుట్టూ రిబ్బన్ టై చేస్తున్నాను. ఇంట్లో ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి చాక్లెట్స్, కుక్కీస్ ఇవన్నీ వేస్తాం కదా, ఇలా ఈట్ జార్స్, కాఫీ ఇలా ఏమైనా రెడీ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చి చాపింగ్ బోర్డు, ఓల్డ్ చాపింగ్ బోర్డు. యాక్చువల్లీ ఇది బ్యాక్ సైడ్ మొత్తం పాడైపోయింది. సో దీన్ని కూడా నేను కొంచెం డెకరేట్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ కూడా నేను చివర్లో కొంచెం వాటర్ అప్లై చేస్తున్నాను. వాటర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి కావాల్సిన విధంగా ఈజీగా టేర్ అవుతుంది పేపర్. ఇలాంటి క్రాఫ్ట్ చేసినప్పుడు మనం సిజర్తో కట్ చేస్తే అంత ఈవెన్గా అనిపించదు. సో నార్మల్గా చేత్తో టేర్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. కింద బేస్కి గ్లూ అప్లై చేస్తున్నాను. యాక్చువల్లీ పేపర్ కొంచెం స్లోగా అటాచ్ చేయాలి, లేకపోతే కొంచెం ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి. కొంచెం అంటే లోపల ఎయిర్ బబుల్స్ ఉండిపోతాయి.
ఇక్కడ కూడా నేను హైలైట్ చేయడానికి వాటర్ కలర్ యూస్ చేస్తున్నాను. అండ్ సేమ్ ఇందాక పాన్కిలాగే నేను ఇక్కడ కలర్ అప్లై చేయడానికి స్పాంజ్ వాడాను. ఓన్లీ కింద ప్రింట్అవుట్ పేపర్ని జస్ట్ ఫేడ్గా ఉంది కదా, దాన్ని హైలైట్ చేయడానికి మాత్రమే వాటర్ కలర్ యూస్ చేస్తున్నాను. కింద చాపింగ్ బోర్డ్కి మొత్తం స్పాంజ్తోనే అప్లై చేశాను కలర్. ఇక్కడ వచ్చి నేను స్టాంప్స్ బ్లాక్ అండ్ బ్రౌన్ వాడాను. ఇది వచ్చి నేను హ్యాంగర్ కింద కూడా యూజ్ చేసుకున్నాను. నేను దీనికి కొంచెం వార్నిష్ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఎప్పుడైనా ఫ్యూచర్లో తడిచినా కూడా మనకి పేపర్ ఏమీ నానిపోదు అనమాట. సో వార్నిష్ అప్లై చేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకు కొద్దిగా ఎప్పుడైనా బోర్డ్ తడుపుతుంది కదా, అటు ఇటు మనం పడేస్తూ ఉంటాం, సో ఏం ప్రాబ్లం అవ్వదు. అండ్ దీనికి నేను హ్యాంగర్ కింద కూడా యూజ్ చేసుకోవడానికి కొన్ని హ్యాంగింగ్ హుక్స్ అటాచ్ చేశాను వీటికి. సో దట్స్ ఇట్. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది వచ్చి నేను రోజు మన గ్రోసరీ లిస్ట్ రాసుకుంటాం కదా, సో ఆ హోల్డర్ రెడీ చేశాను. ఐస్ క్రీమ్ స్టిక్స్తో దీన్ని నేను రెడీ చేశాను. ఇది చాలా ఈజీ. ఫస్ట్ దీంతో మనం ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఎలాగైతే ట్రయాంగిల్ ఫామ్ చేసుకున్నామో బ్యాక్ సైడ్ కూడా ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవాలి. ఇది యాక్చువల్లీ గ్రాసరీస్ లిస్ట్ పెట్టుకోవడానికి నేను దీన్ని రెడీ చేశాను, బట్ దీన్ని మన మొబైల్ హోల్డర్ కింద కూడా వాడచ్చు. అంతే, ఇది రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగా రెడీ అయింది కదా హోల్డర్. సో ఇక్కడ నేనైతే గ్రాసరీ లిస్ట్ పెట్టుకోవడానికి దీన్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని మన మొబైల్ హోల్డర్ కింద కూడా వాడచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.